పేకాట క్లబ్బులు ద్వారాగా ముఖ్యంగా 2021 నవంబర్ నెల నుంచి రాయల్ క్లబ్ అని చెప్పేసి ఒక క్లబ్ని డబ్బుతోటి ఓటుని కొనుక్కున్న వ్యక్తి ఒక ఎంట్రీలో నేను ₹1 లేకుండా ఒక సమోసాతోటో ఒక జిలేబీతోటో వాటర్ బాటిల్ తోటి గెలిచానన్న వ్యక్తి రాయల్ క్లబ్ని స్థాపించడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన రోజువారీ ₹4 లక్షల ఫస్ట్ లోను, తర్వాత 8 లక్షలు, తర్వాత 13 లక్షలు రోజుకి ఆ వ్యక్తికి డబ్బు లేకుండా నిజాయితీ సేవ చేయడానికి వచ్చిన వ్యక్తి యానాని. ప్రజలు కొంతమంది ఇచ్చే 2,000కో 5,000కో అమ్ముడైపోయినాడు. ఊరు కావలసిన శ్రేయస్సు కానీ, ఊరికి కావలసిన అభివృద్ధి కానీ, ఊరుకున్న పేరు కానీ నిలపదాలని వాళ్ళు కాకుండా కేవలం డబ్బుతోటి మల్లాడి కృష్ణారావు లేడు కాబట్టి డబ్బుతోటి మనం ఓటు ఇచ్చామని చెప్పేసి అనుకుంటూ ఉన్న వ్యక్తి మొదలుపెట్టిన పేకాట క్లబ్. మీకు గుర్తుందో లేదు, 1991-92లో గౌలూరు కాంప్లెక్స్ లో ఇలాగే వెలగా రాజేశ్వరరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత స్కిల్ గేమ్స్ అని చెప్పేసి చిన్న చిన్న ఆటలు అన్నీ ఆడేలాగా దాంట్లో ఒక భాగంలో పేకాట ఆడేలాగని ఇప్పుడు ఆ ఉన్న ఖాళీ గ్రౌండ్, అది థియేటర్ పక్కన ఖాళీ గ్రౌండ్ అప్పుడు మొదలైంది. ఒకరోజు చూసాం, రెండో రోజు ఆధ్వర్యంలో నేను వచ్చి అక్కడ మొత్తం జనంతో కూర్చుంటే ఆ రోజున్న ఎమ్మెల్యే దాన్ని సపోర్ట్ చేసినా కానీ మళ్ళా తిరిగి మల్లాడి కృష్ణారావు ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఒక్కరోజు కూడా మా యానం కన్నాక యానం అంతా ఎవడో కూడా చూడలేదు. మళ్ళీ తర్వాత మారింది, పర్వాలేదు ఎవరికి వీక్నెస్ ఉందన్నది. ఇలాంటి వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ఈ పేకాట ఆడించే వాళ్ళు, లేదా గంజాయి అమ్ముకునే వాళ్ళు, లేదా మందు అమ్ముకునే వాళ్ళు ఎవరి వీక్నెస్ ఏంటనేది చూస్తారు. మంచి బాబు దొరికాడు, నోరులేని బాబు దొరికాడు, డబ్బు గురించే చూసే బాబు దొరికాడు అని చెప్పేసి కరెక్ట్ గా యానంకి ఎంట్రా వచ్చు. పక్కన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ క్లబ్బుల్లో ఎక్కడ కూడా ఉండవట్లేదు అని చెప్పేసి వీళ్ళు పేకాట ఆడుకునేలా కాదు. ఈ లోపల మనం వెళ్ళి చూస్తే ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇంకొక లాజిక్ చెప్తాను పోలీసులకి. పోలీసులు అంటే పోలీసులు అమెరికాలో ఒక 5-6 మాత్రమే డబ్బు తీసుకున్న వాళ్ళే. కొత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ పెట్టింది. ఎన్నాళ్ళ యూటీకి అయితే 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బు, 10% మాత్రమే కేంద్రపాలిత ప్రాంతం కట్టాలి. అదే నార్త్ ఈస్ట్ స్టేట్లు అయితే 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్. ఈ మధ్య భారత ప్రభుత్వం ఏమైనా పెట్టిందంటే ఏ స్కీమ్ ఇచ్చినా కానీ 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 40% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. యానంలో ఈ జిలేబీకి 60% ఇవ్వాలి, 40% మిగతా అధికారులకి, పోలీసులు ఒక 5-6 మందికి ఇవ్వాలి. పైన నుంచి వచ్చి వెళ్ళే ఇక్కడ ఉండొచ్చు. రియల్ ఫ్యాక్ట్ మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. నేను డబ్బు తీసుకోలేదని 5 చెప్పాలండి. ఏ రోజు కూడా నేను డబ్బు తీసుకోమని చెప్పండి, చెప్పలేడు. ఇలాంటి డబ్బు చూసుకోవాలి. ఎంతమంది జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రలో చూడండి, ఐపీఎస్ ఉపయోగ వెళ్తున్నారు. ఈ ఎవిడెన్స్ ఉంటే ఎప్పుడో చూసేస్తారు వాళ్ళ కనుక లోపల. ఇంకా ఇంకెక్కనే లేదు, 12-13 నెలలు మాత్రమే. పోలీసు వాళ్ళైతే అందరినీ పోలీసులు కాదు, అందరి పేరు వాళ్ళు డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు. పాపం ఈ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు ఉన్నారు, ఎవరికే పైసా రాదు. ఇదిలో ఇచ్చినా తీసుకోవడానికి చాలా మంది ఉన్నారు. అది పోలీస్ స్టేషన్ కి ఆపోజిట్ లో ఉంటే మీకు సిగ్గు సరే ఉందా? మీకు సిగ్గు సరే ఉందా? లోపలికి లేదంటే కదా, నేను పేకాట డబ్బులు చూస్తాను. రేపు ఫైల్ చేయాలి తర్వాత ఢిల్లీ సీఎంని, హోమ్ మినిస్టర్ గవర్నమెంట్ కలిసిన తర్వాత ఈ పేకాట ఎవరు వచ్చాయనుకుంటారు? నేనేం చేస్తాను చెప్తాను. పోలీసులు ఏం చేస్తాడు, కమిషనర్ ఏం చేస్తాడు, ఎంపీ సార్ ఏం చేస్తాడు నేను చూస్తాను. మల్లాడి కృష్ణారావు కొల్లేరు చేస్తే కొన్ని వేల మంది వచ్చేట్లుంటారు. నేనేం చేయగలను? ఏం చేయగలను పోలీసు? కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడు కూడా నేను తీసుకోలేదు. అరే కానిస్టేబుల్స్ మీరు చూసుకోకుంటే ఎంతో పేపర్లో పైకి జీతాలు డబ్బిస్తున్నాం, మనం పనిచేస్తున్నాం, జీతాలు తీసుకుంటున్నాం. ఇటువంటి పవర్ఫుల్ సభ్యులు
రాస్తున్నారు? ఎందుకు కేసు రాసి వస్తున్నారా? అలాగే మీ వెహికల్లో వచ్చే గంజాయి ఉన్నదా, లేదా మందు ఉన్నదా, డబ్బు ఎక్కడ మీకు తెలియదా? మరి ఇంకెందుకు పడుకొస్తారా మీరు పోలీసులు? అటువంటి తీసేటయా మీరు? అడ్రస్ తీసేటయా? ఎవరైతే తీసేది పోలీసులు? మేము అసమర్థులు ఎందుకు తెలుస్తుంటే చూడలేకపోతున్నాం. ఒక 10 మంది విశ్వాసాన్ని మేము పట్టించుకుంటున్నాం అని చెప్పండి. యానం అంటే ఏంటి? ఇలా యానమైతే ప్రజలు అంటున్నారు. ఎన్నో ఎస్సీ అనమా, లేకపోతే సుప్రీంకోర్టు యానమా, లేకపోతే పెంచి యానం అంటున్నారు. పేకాటి యానం, పేకాటి యానం అది ఎవరిని పిలుస్తారా? మీకు పిలుస్తారా? కుటుంబ సభ్యులకి పేకాటి యానం. ఇది మనం చేసిన జిలేబీ వ్యక్తి అయిపోయింది. ఇక్కడ రోజుకి 4 లక్షలు. ఇప్పుడు 4 లక్షలు కాదు, 60% ఎంత చెప్పాను కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఏదైనా పెడితే 60-40 ఇప్పుడు 60 అప్పటికే పోవాలి, 40 మిగతా వాళ్ళు పంచుకోవాలి. 60%లో 40% పంచుకోవాలి. పంపకాల్లో గొడవలు వచ్చాయి, కొట్టుకుని పోలీస్ స్టేషన్కి వచ్చారు. అలా క్లబ్ క్లోజ్ అయిపోయింది. ఆ క్లబ్ క్లోజ్ అవ్వడానికి ఎవరు? మల్లాడి కృష్ణారావు, మల్లాడి కృష్ణారావు సంబంధించిన వర్గం, అలాగే శంకర కార్తీకాల అతను, అలా ఫారం మీద ఉన్న ట్రస్ట్. ఎక్కడ సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోయాం. మీరు సింపుల్ గా పోలీసు ఏమైనా ఇస్తున్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది అని చెప్పేసి ఇస్తున్నారు. దానికి అటు ఇటు కాకుండా సీఎంని, హోమ్ మినిస్టర్ని, మల్లాడి కృష్ణారావు సాటిస్ఫై చేయాలి. ఇది ఇక్కడ నుంచి చూపిస్తాను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏంటన్నది. మీకు నిద్ర ఉండదు, వచ్చి ఓడికి నిద్ర ఉండదు, ఆడించి ఓడికి నిద్ర ఉండదు, పడుకోకనే చేస్తాం. మీరేమైనా చట్టం కట్టాలని అనుకుంటే ఎంతమంది అరెస్ట్ చేస్తారని చూస్తాను. అరెస్ట్ చేస్తే ప్రభుత్వం ఎంతమంది చూస్తాను. మల్లాడి కృష్ణారావు ఎన్ఐ కాంగ్రెస్ సంబంధించేవారు కాదు, బీజేపీ సంబంధించేవారు కాదు. మల్లాడి కృష్ణారావు ఎన్డీఏ గవర్నమెంట్ కి ఒక సపోర్ట్ మాత్రమే. ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకుంటారు రాబోయే రోజుల్లో. సంఖ్యలు గుర్తుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏంటి అని అనుకుంటున్నారు ప్రభుత్వం. ఇంకెక్కడ ఉందా? 6 నెలలు మీరు పోలీసులు ఉన్నా, ఇంకో 6 నెలల తర్వాత ఈ జిల్లాలో తెగతి ఇంటిపోయాడు. ఏదైనా నేను సపోర్ట్ ఎత్తాను మళ్ళీ అమ్మేసుకుని వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు. ఆ రోజు చెప్పాను, మల్లాడి కృష్ణారావు రాజకీయంలో లేకపోయి రంగస్వామిని తీసుకొస్తే ఈ ఊరికి ఆపిన పనులు మల్లాడి కృష్ణారావు చేయని పనులు చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఎక్కడికైనా లభోదీపో అంటున్నారు. చేతిలో ముందు వేసుకుని ఆ 3,000కో 5,000కో ప్రకృతి పడి ఇవాళ ఈ పరిస్థితి తెచ్చుకున్నాం. మీ అందరూ కూడా మల్లాడి కృష్ణారావు అంటే రోడ్ల మీదకి వెళ్ళిపోయి 21 రోజు రాత్రి పనులు పనిచేసేవారు. పర్వాలేదే, మనం గెలవపోతామా అనే అశ్రద్ధ చేయడంతో ఇవాళ రోడ్డు మీదకి మల్లాడి కృష్ణారావు పరిపాలనలో ఒక రోడ్డు మీదకి వచ్చి ఒక ప్రజలు ఇది నాకు కష్టం అని చెప్పే పరిస్థితి రావడం వల్లే. ఏ విధంగా కానీ ఎంతో మంది నాకు అనేక రకాలుగా రికమెండేషన్ వచ్చినా కానీ ఇది ప్రజలకి హాని వెళ్తుంది అనుకుంటే దాన్ని ఏ రోజు కూడా ఇది కావాలి. అవరు కూడా ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇదే విధంగా కానీ క్లబ్లు కానీ ఇంకా ఆఫ్ చేయకుండా నేను ఏ స్టేషన్ లో దిగిన తర్వాత కూడా ఆఫ్ చేయకపోతే ఈ ప్రభుత్వానికి కూడా రావడం చెప్తాను. నేను ఈ ప్రభుత్వానికి కూడా రావడం చెప్తాను. ఏదో కథలు అనుకుంటూ ఉన్నారు, కథలు కాదు. మల్లాడి కృష్ణారావుకి ఒక యానే కాదు, పాండిచేరిలో రాజకీయాల్లో రాజకీయాలు ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. రాబోయే ఇంకా చూపిస్తాను, ఇంకా రోజులు చూపిస్తాను. ఒక యానో రాజకీయాలకే కాదు, కార్యకర్త రాజకీయాలకి, పాండిచేరి రాజకీయాలు కూడా చూపిస్తాను. నేను చేసే సేవలు సింపులైన సేవలు కాదు, ఒక యానం ప్రజలకే కాదు, చుట్టుపక్కల ఆందోళనలు సేవలు ఉన్నాయి, పాండిచేరులోని సేవలు ఉన్నాయి, కార్యకర్తలోని సేవలు ఉన్నాయి, మహిళలోని సేవలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మల్లాడి అంటే ఏంటన్నది ఒక సంవత్సరం లోపలనే మీకు చూపిస్తాను. పెద్ద హెచ్చరికే. అది ఏంటి యానం? ఒక స్కీమ్ గురించి చదువుతున్నావా? ఏదైతే మాత్రం మరుసటి సంఘి చిత్రంలో వస్తుంది. నేను మల్లాడి కృష్ణారావు చేసిన పనులు అతను చేసినట్టుగా ఇదే పన్నే ఫోటో మారుతుందంతే. ఓ 30 మందిని రెగ్యులర్ చేయించారు, లేదా ఒక ఆశా వర్కర్స్ కి 10,000 రూపాయలు చేయించారు. రేపు పీడబ్ల్యూ లెవెల్ 123 మందికి రెగ్యులర్ చేయించారు. ఇవన్నీ కూడా ఇవాళ ఆయుష్ హాస్పిటల్కి అక్కడ స్థలాన్ని మళ్ళా మార్పు చేయించాను. అలాగే జిఎన్ఎం చదువుకునే పిల్లలకి 16వ తారీఖున భూమి మినిఫామ్ సైట్ జీవో ఇష్యూ అయింది. సాయి స్పోర్ట్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పట్టించుకోకపోతే దానికి ల్యాండ్ ఇచ్చి దానికి అంతా కూడా డబ్బులు కూడా తీసుకొచ్చాను. ఇది ఎవరు చేసే పనయా? జిలేబీతోటి లేదా సమోసాతోటి వాటర్ బాటిల్ తోటి గెలిచానని చూసా? ఆడి పని, వాడి పని చేస్తున్నాడా? ఎమ్మెల్యేకి అర్హుడా?
నేను ఒక ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే గెలిచిన 5 సంవత్సరాల్లో ఉత్తమ శాసనసభ్యుడిగా నేను గుర్తింపబడ్డాను. ఒకసారి గుర్తు ఫస్ట్ టైం నేను ఏంటంటే సాధించానంటే నేను 50 ప్యాకెట్ డబ్బులు తీసుకురాగలిగాను, శుభ్రం లేకుండా ఊరిని చేయగలిగాను. దాన్ని ఒక హెచ్ఆర్ కంపెనీని పెట్టుకుంటే దాన్ని 15 లక్షల రూపాయలు 40 లక్షల రూపాయలు దోస్తున్నారు. ఈ రెండే చెప్పింది. ఈ 2 పనులు చేసిన ఎస్టిమేట్ అదే నీ తండ్రి గారి చేయలేదు రూపాయి ఖర్చు పెట్టాడు, ఈ పెదనాన్ని గారి రూపాయి తీసుకోలేదు రూపాయి ఖర్చు పెట్టాడు, ఈ చెన్నాని గారి రూపాయి తీసుకోలేదు రూపాయి ఖర్చు పెట్టాడు, ఈ తాత గారి ఇటువంటి కాదురా బాబు. ఈకేం కాదురా ఈ పని. ఆడిచ్చిన పెద్దలిచ్చిన ఆస్తి ఎంతో కొంత ఉంది కదా, లక్కీ మాంగారు దొరికాయి కదా. ఎందుకో ఈ కోట్లు ఎక్కడ ఉంటాయి? 30-40 కోట్లు చేసేసావు. ఎందుకో నీ డబ్బు ఎక్కడ ఉంటుందిరా? దేవుడు నిలవదురా బాబు, నిలవదు. ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది, అలాగే వెళ్ళిపోతారు. ఫస్ట్ టైం లాస్ట్ నువ్వు ఇదే కానీ ఇదే అశోక్ కానీ వచ్చే ఎలక్షన్లో పోటీ చేసి గెలిస్తే నేను గుండు పట్టించుకుని ఊరంతా తిరుగుతాను. ఊరిలో వెళ్ళిపోతాను, గుండె తిరుగుతాను. ఇది నా సవాల్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడి నుంచి పంపకపోతే నా పేరు మల్లాడి కృష్ణారావు కాదు, అది అవిధిగా ఉంటుంది, ఉంటుంది. నీకేదో ప్యాకెట్ డబ్బులు 50 డబ్బులతో నువ్వు ఓటికి 10,000 ఇస్తానంటే ప్రజలకు అందరికీ బుద్ధి వచ్చింది, నీకు సహాయం చేసిన అందరికీ బుద్ధి వచ్చింది. ఏమైనా అమ్ముడైపోయావు, ఏమైనా నువ్వు అమ్మేస్తున్నావు కాబట్టి అందరికీ ఇదైంది. అదే నువ్వు ఒక డిబేట్గా నాతోటి మాట్లాడడం సబ్జెక్ట్ కంటే మాట్లాడడానికి రావు. పోయి నువ్వు బొట్లు గిట్లు పెడుతున్నావు కదా, దేవుడు కూడా రావాలంటే అక్కడికి రావు. ఎవరు వెంకట బాబుని కింద నుంచి ఫౌండేషన్ తీకెత్తాడంట. తీకరా బాబు, ఎవరు కడుతున్నాడు? గుడి ఎవరు కడుతున్నాడు? ఇప్పుడు గుడి ఎవరు కడుతున్నాడు? మల్లాడి కృష్ణారావు కడుతున్నాడు. మరి యాదవ్ పీపుల్ ఫెస్టివల్ని వాళ్ళ కాంప్లెక్స్ లో కుదరదు అని అన్నాం. అలాగే బీచ్బుల్ ఫెస్టివల్ ప్రదర్శన కుదరదంటాం. 4 సంవత్సరాలు కాలేదు, ఈ సంవత్సరం అద్భుతంగా చేస్తాను. నువ్వు ఎంత తొందరగా కూడా రారా? నువ్వు ఎమ్మెల్యే సిగ్గు సేవం లేదురా బాబు. నువ్వు మాదిరి పోటీ పడ్డా రాలేదులే కదా, ఈ సంవత్సరం కూడా వస్తావు రాగా చూద్దాం. ఆ సిగ్గుంది రా, స్టేట్మెంట్ రా. వచ్చి ఏదో తప్పు అయిపోయింది, 3 సంవత్సరాల నుంచి రాలేకపోయాను, యాదవ్ పీపుల్ ఫెస్టివల్లో పాల్గొనలేకపోయాను, అలాగే ప్రదర్శనలో పాల్గొని చేసుకో. ఎక్కడో గోదావరి పక్కనే బ్రిడ్జ్ పక్కన పెడతారంట. ఇక్కడ రాత్రి 12 గంటల వరకు అయితే రాత్రి వెళ్ళేటప్పుడు పోలీసు అంతా కూడా సెక్యూరిటీగా ఉంటుంది, అంతా ఇది ఉంటుంది. గోదావరి పక్కన వెళ్తే ఎవరు పిల్లలు గోదావరిలో పడతారా, లేడీస్కి ఏమైనా జరుగుతుందా అన్నది అది కూడా లేదు. మల్లాడి కృష్ణారావు ఏ కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం వ్యతిరేకంగా ఏం సాధించావు నువ్వు? ఈ యాదవ్ పీపుల్ ఫెస్టివల్ ఆఫ్ చేయాలనుకున్నా, బాలయ్య స్టేడియంలో ఆఫ్ చేయగలిగావా? గుడిని ఆఫ్ చేయాలనుకున్నావు, కమిటీనే ఇచ్చేసుకోగలవు. ఎక్కడ వరకు నువ్వు ప్యాకాట్లు సుప్రీంకోర్టు వరకు శంకర సోమనాయుడు వెల్ఫేర్ ట్రస్ట్ అని చెప్పేసి మేము ఒక రిటైర్డ్ జడ్జిని కేసుకి పెట్టి అక్కడి నుంచి స్టే తీసుకొచ్చాం, గవర్నమెంట్ మేము కలిపి. ఆ విషయాన్ని గవర్నమెంట్ పేరు మద్రాసులో అతను సార్ సుప్రీంకోర్టులో చేయవచ్చింది, మిగతా క్లబ్బులు సూర్య క్లబ్బో లేకపోతే తిరుమల క్లబ్బుకో ఇలాంటి క్లబ్బులు మనం ఇవ్వకూడదని చెప్పాలి కదా. వాళ్ళు సైలెంట్. మన పోలీసులో ఒక 5-6 ఎలా సైలెంటో అలాగా మేము మాత్రం సార్ ఇది చాలా ఇబ్బంది అని చెప్పేసి. ఇబ్బంది అయితే ఎందుకయ్యా? ఇందాక చంద్రబాబు మాట్లాడే ముగ్గురు వెళ్తుంటే ఒక కేసు ఎందుకు రాస్తున్నారు? లేకపోతే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాని వెనకాల పెట్టుకోమంటారా? అట్లనే కూడా ఎమ్మెల్యే తాలూకు హోటల్, ఎమ్మెల్యే క్లబ్, లేకపోతే మీరు సమోసా, జిలేబీ, వాటర్ బాటిల్ తాలూకాని పెట్టమంటారా? అలా పెట్టమంటారా? ఏదైనా పోస్ట్ కి ఒక అర్హత ఉండాలి. మీ పోలీసులకి మీకు అర్హత ఉంది కాబట్టి మిగతా వాళ్ళకంటే మీరు ఆ డ్రెస్ చేసుకోగలిగారు. ఎమ్మెల్యే 1000 మంది అవుతారు, 4000 మంది అవుతారు. కానీ ఊరికి ఏం చేయలేదు మనం రావాలి తప్ప ఏమైనా వాళ్ళు చలాయి డబ్బులు తీసుకుందామా, ఖర్చు పెట్టింది అలా రికవర్ చేసుకుందామా అనుకున్న రావడం వల్ల మనకి కర్మ ఈ రోడ్ల మీదకి వచ్చింది. అయినా కానీ మళ్ళా నేను 4 గంటలు మాట్లాడాను, రాత్రి 9 గంటలకు వచ్చేసి క్లబ్ వచ్చి ఇస్తానండి.